అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మా షో దట్ 1 1 1 ఏబిసి ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి బి మైనస్ సి మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఆబ్వియస్లీ ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలా. సో ఎల్హెచ్ఎస్ మాత్రం రాసుకుంటాను. సో షో దట్ లో ఎల్హెచ్ఎస్ మాత్రం రాసుకుంటా, ఇది రబ్ చేసేస్తా, ఇది ఆన్సర్ రావాలి, సరేనా. సో నీకు మొన్ననే చెప్పినానమ్మా ఏమని అంటే వరుసగా 3 1లు వస్తాయి, తర్వాత 2 1s ని జీరో చేసుకో. ఈ 2 1s ని జీరో చేయాలంటే రో ఆపరేషన్ కాదు, కాలం ఆపరేషన్ యూజ్ చేయాలి. ఏంటి ఆ కాలం ఆపరేషన్ అంటే C2 tends to C2 minus C1, C3 tends to C3 minus C1. రెండిట్లో C1 నే తీసేయాల, అది జాగ్రత్త. కాలం ఆపరేషన్ చేసేటప్పుడు నిలువుగా రాయాల, ఆ విషయం మర్చిపోవద్దండి. ఇక్కడ 1, ఇక్కడ ఏ, ఇక్కడ ఏ క్యూబ్. ఫస్ట్ కాలం పైన ఎటువంటి ఆపరేషన్ చేయలేదు, 1 మైనస్ 1 0, తర్వాత బి మైనస్ ఏ వస్తుంది, తర్వాత బి క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ వస్తుంది, అవునా. తర్వాత 1 మైనస్ 1 0, సి మైనస్ ఏ వస్తుంది, సి క్యూబ్ మైనస్ ఏ క్యూబ్, అవునా. అర్థమవుతుందా లేదా? తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే ప్రతి చిన్న విషయము బాగా అబ్జర్వ్ చేయాలి మీరు. తర్వాత ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా మీకు తెలియాలి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో బి క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ అంటే ఏమి, బి మైనస్ ఏ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏ స్క్వేర్. ఏ ఉండే చోట బి పెట్టాలా, బి ఉండే చోట ఏ పెట్టాలా. సో నెక్స్ట్ స్టెప్ లో అదే రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. 1 0 0 ఇప్పుడు రో వైజ్ రాసుకోవచ్చు ఎందుకంటే ఆపరేషన్ అయిపోయింది. సో ఇక్కడ 1, ఇక్కడ 0, ఇక్కడ 0, కొంచెం దూరం దూరం రాసుకుందాము. ఈడ ఏ, ఈడ బి మైనస్ ఏ, ఇక్కడ సి మైనస్ ఏ. కానీ థర్డ్ రోలో కొంచెం లెంతీగా వస్తుంది. ఈడ ఏ క్యూబ్, బి క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ అంటే ఎంత అంటే బి మైనస్ ఏ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏమి అంటే సి మైనస్ ఏ ఇంటూ సి స్క్వేర్ ప్లస్ ఏసి ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ప్రతి చిన్న విషయం మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. తర్వాత ఏం చేయాలి సార్ అంటే బి మైనస్ ఏ కామన్ చేయాలి ఫస్ట్ సెకండ్ కాలంలో. థర్డ్ కాలంలో సి మైనస్ ఏ కామన్ చేయాలి. సో బి మైనస్ ఏ సి మైనస్ ఏ కామన్ చేసి రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయాలి నన్ను. సో ఫస్ట్ కాలంలో ఏమీ కామన్ చేయలేదు, అలాగే రాసుకో. 1 ఏ క్యూబ్, తర్వాత 0, బి మైనస్ ఏ వెళ్ళిపోయింది కాబట్టి 1, బి మైనస్ ఏ వెళ్ళిపోయింది కాబట్టి బి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏ స్క్వేర్. ఆ తర్వాత 0, సి మైనస్ ఏ వెళ్ళిపోయింది కాబట్టి 1, ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే సి స్క్వేర్ ప్లస్ ఏసి ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది, అవునా. ఇప్పుడు ఏం లేదు, డెట్ కనుక్కో, అంతే. డెట్ కనుక్కో సరిపోతుంది. సో డెట్ కనుక్కుంటున్నాను, బాగా అబ్జర్వ్ చేయి. బి మైనస్ ఏ అలాగే ఉంటుంది, సి మైనస్ ఏ అలాగే ఉంటుంది. 1 ఇంటూ 1 ఉండే కాలము 1 ఉండే రో వదిలేస్తాను. వీటికి నువ్వు క్రాస్ మల్టిప్లై చేసి రాస్తే సరిపోతుంది, అంతే. తర్వాత ఎలిమెంట్స్ రావు ఎందుకంటే అన్ని జీరోస్ కాబట్టి. సో ఎంత వస్తుంది సార్ అంటే సి స్క్వేర్ ప్లస్ ఏసి ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ ఏ స్క్వేర్, అంతే కదమ్మా, అవునా కదా. తర్వాత ఏమి సార్ అంటే బాగా అబ్జర్వ్ చేయి. ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. తర్వాత మిగిలినవి మాత్రం రాసుకో, ఏమేమి మిగిలిందో బాగా అబ్జర్వ్ చేసుకో. సో సి బి మైనస్ ఏ అలాగే ఉంటుంది, తర్వాత సి మైనస్ ఏ అలాగే సి మైనస్ ఏ అలాగే ఉంటుంది. ఇంకా మిగిలింది ఏమి అంటే సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఆ తర్వాత ఎంత ఉంటుంది సార్ అంటే ఏసి మైనస్ ఏబి, అవునా. ఇదే కదా మిగిలింది. కానీ ఈ రెండిట్లో ఒకటి కామన్ చేయొచ్చు, ఏంటది సార్ అంటే ఏ కామన్ చేయొచ్చు, అవునా కదా. ఏ కామన్ చేయొచ్చు, కానీ దీన్ని ఎలా రాయొచ్చు, సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ని సి ప్లస్ బి ఇంటూ సి మైనస్ బి. ఎందుకంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, కాబట్టి సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సి ప్లస్ బి ఇంటూ సి మైనస్ బి గా రాస్తాను, సరేనా. సో ఇక్కడ బి మైనస్ ఏ, ఇక్కడ సి మైనస్ ఏ, ఇక్కడ ఏమి సార్ అంటే సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సి ప్లస్ బి ఇంటూ సి మైనస్ బి. దీని ప్లేస్ లో ఇది వచ్చింది, అవునా. మరి ఈ రెండిట్లో ఏం కామన్ చేయాలి సార్ అంటే ఏ కామన్ చేస్తే మిగిలేది సి మైనస్ బి. ఇదొకటి ఇదొకటి, ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు, బాగా అబ్జర్వ్ చేసి చెప్పనన్నా. సి మైనస్ బి కామన్ చేయొచ్చు. సో బి మైనస్ ఏ, సి మైనస్ ఏ, తర్వాత సి మైనస్ బి రెండిట్లో బయటకు వచ్చేస్తుంది. మిగిలేది ఎంత సార్ అంటే ఇక్కడ సి ప్లస్ బి మిగిలింది, అక్కడ ఏ మిగిలింది. నీకు ఆన్సర్ లో ఫస్ట్ ఏ మైనస్ బి ఉంది, ఈడ నీకు ఏమొచ్చింది బి మైనస్ ఏ. సో దీంట్లో మైనస్ కామన్ చేస్తే ఏమవుతుంది, బి మైనస్ ఏ మైనస్ బిగా అవుతుంది. ఏ మైనస్ బి తర్వాత ఏమొచ్చింది నీకు ఆన్సర్ లో బి మైనస్ సి, కానీ నీకు ఇక్కడ ఏమొచ్చింది సి మైనస్ బి. దీంట్లో నుంచి కూడా నువ్వు మైనస్ కామన్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సి మైనస్ బి ఏమవుతుంది బి మైనస్ సి. సో దీని తర్వాత ఇది రాసినాం, అవునా.
ఇప్పుడు తర్వాత ఏం రాయాలి సార్ అంటే సి, అది పద్ధతిగానే ఉంది, సి మైనస్ ఏ, ఆ తర్వాత ఆర్డర్ లో రాసుకో ఏ ప్లస్ బి ప్లస్ సి. సో విచ్ ఈస్ ద RHS, అవునా?